For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. ముందుగా ఈరోజు శ్రీరాముడికి భక్తులలో విశిష్టంగా మొదటగా ఆంజనేయ స్వామిని పొగిడిన రోజు కదా హనుమాన్ జయంతి. ఆంజనేయ స్వామి గురించి మరికొన్ని విశేషాలు గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. చాలా సంతోషం అన్న. గురువుగారు, మన కార్యక్రమాన్ని మొదటగా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఒక శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పకుండానమ్మా. శ్రీల సొబగుగాంచు చల్వారు ధరణిలో ఎవని కరుణ సిద్ధులెసగుచుండు అటి దేవుదలచి అర్చింతునాత్మలో విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్యంత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. సర్వ కళ్యాణదాతారా సర్వ ఆపద్హర మారుతిం అపార కరుణా సింధో ఆంజనేయం ప్రణమామ్యహం. తప్పకుండానమ్మా, మంచి విషయాలు అడుగుతున్నావు, చెప్పు తల్లి. గురుగారు, శ్రీరాముణ్ణి ఆంజనేయుడు మొదటగా ఎక్కడ కలిశాడు? చాలా గొప్ప విషయం అడిగావమ్మా. ఈరోజు అటువంటి గొప్పనైనటువంటి ఆంజనేయుణ్ణి శ్రీరాముడు నా యొక్క మొట్టమొదటి భక్తాగ్రణ్యులలో అగ్రుడు, అగ్రగణ్యేశ్వరుడు అని చెప్పినటువంటి పుణ్యమైన రోజు కాబట్టి మూల కారణంగా మీరు అడిగినట్లుగా అసలు ఆంజనేయుడు ఎక్కడ కలిశాడు? అటువంటి త్రేతాయుగ అవతార పురుషుడైనటువంటి మహావిష్ణు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క కలయిక ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే మొదటి ప్రశ్న చాలా గొప్పది. రాముడు అరణ్యవాసంలో తిరుగుతున్నాడు, సీత అన్వేషణలు. ఆ సమయంలో పంపా నదీ తీరంలో రాముడు ఏతించినప్పుడు ఆంజనేయుడు మొట్టమొదటగా రాముణ్ణి చూశాడు. ఆ సమయంలో అటువంటి రామచంద్రుణ్ణి చూసిన తరువాత ఒక తెలియని కొత్త అనుభూతి ఏర్పడ్డది ఆంజనేయుడికి. వెంటనే ఆ ఆంజనేయుడు రాముని సమీపించి అంజలి గావించి స్వామితో మాట్లాడటం జరిగింది. ఆ ప్రేమమైనటువంటి మధురమైనటువంటి మాటలు విన్న తరువాత ఆంజనేయుడికి మరింత ఆనందమైంది. కాబట్టి గొప్పనైనటువంటి ఆ ఆంజనేయుడు సాక్షాత్తు ఈశ్వరాంశ శోభితుడు కాబట్టి అటువంటి రాముడికి ఆంజనేయుడికి శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివయే అన్నట్లు శివ విష్ణువులు ఏకమన్నట్లుగా ఆ ఇద్దరి కలయిక ఆ పంపానదీ తీరంలో జరిగిందమ్మా. కాబట్టి మొట్టమొదట రాముణ్ణి చూసింది ఆంజనేయుడు, అలాగే ఆంజనేయుణ్ణి కలిసింది కూడా రాముడు, శ్రీరాముడు పంపానదీ తీరం, అది నేటి కేరళ ప్రాంతం. చాలా సంతోషం గురుగారు. అయితే శ్రీరాముడు ఆంజనేయ స్వామి కలిసిన తర్వాత ఆంజనేయుడు ప్రభు అయినటువంటి సుగ్రీవుణ్ణి శ్రీరాముణ్ణి కలవడానికి, మైత్రి చేసుకోవడానికి ఎక్కడికి తీసుకెళ్ళాడు? చాలా మంచి ప్రశ్న నాన్న. ఎప్పుడైతే తన యొక్క ప్రభు అయినటువంటి రామప్రభువునే చూసిన తర్వాత ఆయన అసలు ప్రభు అవుతాడు.
ఆ ప్రభువుతో తన యొక్క వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుణ్ణి అతని యొక్క విశేషాలన్నీ చెప్పాడు. రాముడికి ఏ విధంగా చెప్పాడంటే, సుగ్రీవుడికి ఒక అన్నున్నాడు వాలి అని. ఆ వాలి ఈ సుగ్రీవునితో పోరాడాడు, అతనికి భయపడి ప్రస్తుతం కిష్కింధలో ఉన్నాడు, కిష్కింధ పర్వతంలో ఉన్నాడు. మీరు రావాలి, మా వానర ప్రభువు మైత్రి వల్ల మా సహాయంగా మీ అమ్మగారు సీతాన్వేషణలో మేము కూడా పాలు పంచుకొని మీకు ఒక భక్తులుగా మేము చేస్తాము అన్నటువంటి వినయ విధేయతలు నాడే మొదలు. ఎప్పుడైతే రాముడి యొక్క తేజస్సు అయినటువంటి విగ్రహాన్ని చూశాడో, రామో విగ్రహం ధర్మ అన్నారు. ఆయన ధర్మ పరిపాలన రక్షకుడు, అదే భక్త పరిపాలకుడు. అందులో ఎప్పుడైతే రాముణ్ణి చూశాడో అతడు ఆనందంగా ఆంజనేయుడు తనకు ఎవరిని చేరుకోవాలనో ఆ స్థానం వచ్చిందని ఆనందం చేత రామ 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 జయ రామ 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 అంటూ ఆ రాముడి పైన ఆనంద భాగ్యంగా ఎగిరి గంతులేస్తూ తను స్నేహితం చేసుకున్న తర్వాత, తను కలిసిన తర్వాత రామబంటుగా కలిశాడు అతనికి. ఆ తరువాత తన యొక్క వానర ప్రభు ఒకతను ఉన్నాడని, అతడు కిష్కింధలో ఉన్నాడని అని రాముణ్ణి కిష్కింధకు తీసుకుని వెళ్ళి ఆ సుగ్రీవుడికి పరిచయం చేశాడు. అది ఎక్కడయ్యా అంటే, నేడు మనం చెప్పుకునేటువంటి హంపి ప్రాంతమే, కర్ణాటకలో బళ్ళారి దగ్గర ఉన్న విరూపాక్షాలయము, హంపి సామ్రాజ్యం, అదే కృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యం అంటాం కదా, ఆ ప్రాంతంలోనే కిష్కింధలో కలిశాడు. అందువలన అటువంటి కిష్కింధలోనే సుగ్రీవునికి రాముడికి మైత్రి కల్పించిన వాడే ఆంజనేయుడు. కాబట్టి దీన్ని బట్టి ఒక్కొక్క విషయంలోనూ ఆంజనేయుడి యొక్క పాత్ర, రామస్య అయనం ఇటీతి రామాయణం, రాముడు నడిచిన మార్గం ధర్మ మార్గం. కాబట్టి అటువంటి రాముడికి ఈ యొక్క రావణాసురుణ్ణి జయించడానికి కూడా ముఖ్యమైనటువంటి ఒక పాత్రధార అయినవాడు. రాబోయే కథనాల్లో మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ రామాయణంలో ఆంజనేయుడి యొక్క పాత్ర చాలా గొప్పదనడానికి ఈరోజు, అందులోనూ చాలా ముఖ్యమైన రోజు, మీరు ఈ ప్రశ్న అడగడంలో కూడా రాముడికి ఆ యొక్క రాములు ఇద్దరు కూడా అయోధ్యలో పట్టాభిషేకం జరిగే సమయంలో, ఆ పట్టాభిషేకం అనంతరం సీతారాములు కలిసి ఈ యొక్క ఆంజనేయుడు వల్లనే ఇంత గొప్ప విషయాలు మనం సాధించగలిగామనేటువంటి విధంగా ఆ యొక్క విజయోత్సవం జరిగినట్లుగా, అదే ఈరోజు ఈ చైత్రమాస పౌర్ణమి రోజున జరిగింది. కాబట్టి అద్భుతమైనటువంటి రోజున మీరు ఈ విధంగా అడగడం, ఈ మ్యాక్స్ టీవీ వాళ్ళు మ్యాక్సిమంగా 100% తమ టీవీ ఛానల్లో 10 మందికి భక్తి సమాజంగా ఈ రామాయణం అన్నటువంటిది మన యొక్క త్రేతాయుగములో రాముడు నేటి బాలరాముడుగా 22వ తేదీ జనవరి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో భక్తి ప్రపత్తులతో జరిపించినటువంటి అయోధ్య బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ రోజున ఈ విధంగా ఈరోజు రామ ఆనందమైనటువంటి ఆ ఆంజనేయుడికి కూడా విజయోత్సవం అనేటువంటి ఈ చైత్రమాస పౌర్ణమి రోజు ఈ విధంగా ఈ మ్యాక్స్ టీవీ ద్వారా మనం భక్తులకు తెలపడం కూడా చాలా ఆనందదాయకంగా ఉందమ్మా. కాబట్టి రాముడు సుగ్రీవుడు కలిసినటువంటి ప్రదేశమే కిష్కింధ. ఇది అమ్మా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం నాన్న.